ఒక పొరపాటు, ఒక అవమానం, ఒక సూసైడ్ నోట్. ఇంజనీరింగ్ ఎదగాలని కలలు కన్న ఓ విద్యార్థి ఇప్పుడు ఓ విషాద ఘటనగా మిగిలిపోయింది. బీటెక్ చదువుతున్న శ్రేయ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే తన మరణానికి కాలేజీలు ఎదురైన మానసిక వేధింపులే కారణమంటూ రాసినట్టుగా చెబుతున్న సూసైడ్ నోట్ ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు శ్రేయ జీవితంలో ఏం జరిగింది? కాలేజీలు ఎదురైన పరిణామాలు ఆమెను ఎంత నిర్ణయం తీసుకునేలా చేస్తాయా? లెట్స్ వాచ్. మణికొండలో శ్రీరామ్ నగర్లో నివాసముంటున్న శ్రియ ఇబ్రహీంబాగ్లో వాసవి ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ 2వ సంవత్సరం చదువుతోంది. ఉన్నత చదువులు పూర్తి చేసి మంచి స్థాయికి చేరుకోవాలని కలలు కన్న ఆ విద్యార్థిని ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవటం తీవ్రమైన విషాదాన్ని నింపింది. అయితే ఆమె మరణం తర్వాత బయటకొచ్చిన సూసైడ్ నోట్ ఈ ఘటనను సంచలనంగా మార్చేసింది. బీటెక్ ఫస్ట్ ఇయర్ పరీక్షల సమయంలో పొరపాటున సెల్ ఫోన్ను ఎగ్జామ్ హాల్లోకి తీసుకెళ్లటంతో శ్రియాను పరీక్షల నుంచి డిబార్ చేసినట్లు ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తాను కావాలని చేయలేదని ఎంత చెప్పినా వినలేదని, అయితే ఆ ఘటనతో సమస్య ముగిసిపోలేదని, 2వ సంవత్సరం ప్రారంభమైన తర్వాత నుంచి కాలేజీలో తనను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ అవమానించేవారని శ్రియ సూసైడ్ నోట్లో తెలిపినట్లు ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. క్లాస్లో అందరి ముందు అవమానించటం, ఎత్తిపొడిచే వ్యాఖ్యలు చేయటం, గత 3 నెలలుగా మానసికంగా వేధించటం భరించలేకపోతున్నానని శ్రియ సూసైడ్ నోట్లో రాసింది. అమ్మా నాన్న నన్ను క్షమించండి, నా చావు చూసి వాళ్లు బాధపడరు, సంతోషిస్తారు అంటూ ఆ లేఖలో రాసినట్లుగా తెలుస్తోంది. ఇటీవలి కాలేజీలో డిటైన్ చేయటం కూడా ఆమె మనస్తాపాన్ని మరింతగా పెంచేసిందని స్నేహితులు ఆరోపిస్తున్నారు. కాలేజీ ఫ్యాకల్టీతో పాటు యాజమాన్యం వేధింపుల వల్ల శ్రియ ఈ నిర్ణయం తీసుకుంటుందని వారు అన్నారు. మరోవైపు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న నార్సింగ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సూసైడ్ నోట్లో ఉన్న ఆరోపణలు, కాలేజీలో జరిగిన పరిణామాలు, విద్యార్థులు, అధ్యాపకుల వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఒక కుటుంబం తమ కూతురిని కోల్పోయింది. ఒక విద్యార్థిని భవిష్యత్తు అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఇప్పుడు ఈ కేసులో వాస్తవాలు వెలుగులోనికి రావటం, బాధ్యులెవరైనా చట్టం ముందు నిలబడటమే ఆ కుటుంబం కోరుకుంటున్న న్యాయం. ఇంజనీర్గా ఎదిగి కుటుంబానికి అండగా ఉండాల్సిన శ్రేయ ఇప్పుడు ఒక ఫోటోలో మాత్రమే మిగిలిపోయింది. కూతురి భవిష్యత్ కోసం కలలు కన్న తల్లిదండ్రులకు ఇప్పుడు మిగిలింది ఆమె జ్ఞాపకాలే. ఆ ఇంట్లో వినిపించాల్సిన నవ్వులు ఇప్పుడు కన్నీటి నిశ్శబ్దంగా మారిపోయాయి. ఒక కుటుంబాన్ని శాశ్వత విషాదంలోకి నెట్టిన ఈ ఘటనలో పూర్తి వాస్తవాలు వెలుగులోకి రావాలని, బాధ్యులెవరైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆ కుటుంబం ఎదురు చూస్తోంది.